రేవంత్తో పాటు పలువురు కాంగ్రెస్లో చేరడం రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించారు టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి. నిజాయితీపరులైతే కొత్త పార్టీ పెట్టి టీఆర్ఎస్పై పోరాటం చేయాలని సూచించారు. నా తుదిశ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతున్నానంటున్న రేవూరితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజీనామాతో ఆయనతో పాటు కూడా వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఇద్దరు కూడా ఆయన వెంట నడిచారు. మరికొంతమంది కూడా నడుస్తారని ఒక ప్రచారం సాగుతుంది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఎలా బతికించబోతున్నారు, పార్టీని మరింత పటిష్టం చేసి ఎలా ముందుకెళ్లబోతున్నారు అనే అంశాలపై మాట్లాడేందుకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెవూరి ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం అంటున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, రాజీనామా వ్యవహారం కావచ్చు, ఆయనతో పాటు చాలామంది ముఖ్య నేతలు పార్టీని వీడారు. సో తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు ప్రభావం చూపెడుతుంది ఈ రాజీనామా అంశాలు? వాళ్ళ అవసరానికి పార్టీకి వచ్చిన వాళ్ళ అవసరానికి పార్టీలు మారుతున్నారు కనుక ముఖ్యులుగా మేము ఎందుకంటే లీడర్షిప్గా గుర్తించినాం. కానీ మాకు ముఖ్యులు అనేది మాకు ప్రజలు, తర్వాత మా కార్యకర్తలే. వాళ్ళు వేనంత మాత్రాన పార్టీకి ఏదో ఇబ్బంది వస్తుంది అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 83 నుండి కూడా చూస్తున్నాం, ఎన్నో క్రైసిస్ వచ్చినాయి. వచ్చిన ప్రతిసారి కూడా ఇంకా పార్టీ కార్యకర్తలు స్ట్రెంథెన్ అయ్యి పార్టీకి పునర్జీవం ఇచ్చుకుంటూ పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అదే దిశలో మేము ముందుకు పోవడం జరుగుతుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? రేవంత్ రెడ్డి పార్టీ మారడం కావచ్చు, మిగతా నాయకులు ఆయన వెంట నడవడాన్ని ఎట్లా చూస్తారు? రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయంటారు? కాంగ్రెస్ పార్టీకి ఇట్లా రేవంత్ రెడ్డి వచ్చడం వల్ల మేము బలపడ్డాం అని అంటే, ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళందరూ సన్యాసులు, దద్దమ్మలని వాళ్ళ పార్టీ ఒప్పుకుంటుంది. వాళ్ళ పార్టీ ఒప్పుకున్నప్పుడు దానికి నేను జవాబు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని తిట్టిన రేవంత్ రెడ్డి కానీ, పోయిన ఈ నాయకులు కానీ ఇవాళ పోయి కాంగ్రెస్ పార్టీ ఏదో నీతి గలది, నిజాయితీ గలది, బ్రహ్మాండంగా ఉన్నది అని అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. నేను ఒకటి మాత్రం చెప్తున్నా, 2019లో ప్రజలు ఒక విశ్లేషణాత్మకమైన ఒక తెలివి కల తీర్పు ఇవ్వబోతున్నారు. రాజీనామా చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు మాకు రాజకీయ జన్మించిండు అనేక ఇట్లా పొగుడుతూనే పార్టీకి వీడుతున్నారు. సో దీన్ని ఎట్లా చూడాలి? నేను ఒకటే అడుగుతున్నా బాలు గారు, కత్తికి తేనె పూసి గుండెలో పొడిచేసి, నేను పొడిచినా కానీ దానికి తేనె ఉన్నది కదా, నీకు స్వీట్గానే ఉంటుంది కదా, బాధ లేదు, నేను మంచి అభిమానినే కదా అని అంటే ఇది ఎక్కడి న్యాయమో? అది అన్నోళ్ళు ఆలోచిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. ఎమ్మెల్యేగా ఉండి పార్టీని వీడిన నాయకుల విషయంలో మీరు రాజీనామా ఆమోదింపుకొని పార్టీ మారాలని చెప్పి అనేక సార్లు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ వ్యవహారంలో మీరు ఎట్లా డిమాండ్ చేయబోతున్నారు? ఏం చెప్తారు? ఎవరైతే రాజీనామా సభ్యుడు చేయాలి అనుకున్నప్పుడు ఆ సభ్యుడు ప్రత్యక్షంగా ఇచ్చి రాజీనామా ఫార్మెట్లో సమర్పిస్తే స్పీకర్ గారు ఆమోదిస్తారు. అందునుంచి అది రేవంత్ రెడ్డికి ఇంత మేధావిని చెప్పుకునే వ్యక్తి తెలియదు అని చెప్పి నేను అనుకుంటలేను. అందునుంచి వేరే రకమైన ప్రశ్నే ఉత్పన్నం కాదు. ప్రజలలో ఏం చర్చ జరుగుతుంది అంటే, లోటు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజలకి ఇన్ని రకాల సౌకర్యాలు, రైతులకు ఇన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నాడు, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. బడ్జెట్ అంటే మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రంలో ఇవాళ ఇంటింటికి ఉద్యోగం అన్నడు లేదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నడు లేదు, 3 ఎకరాల ఎస్సీ దళితుల భూమి అన్నాడు లేదు, ఎస్టీ రిజర్వేషన్ అన్నాడు లేదు, మైనార్టీ రిజర్వేషన్ అన్నాడు లేదు. ఇవాళ ప్రజలు కంపారిజన్ చేస్తున్నారు. కంపారిజన్ చేసి లాస్ట్ 6 months నుండి ప్రజల్లో 1 year నుండి ఏమొచ్చింది అంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క గైడెన్స్ తోటి, సూచనలతోటి నడిచే తెలుగుదేశం పార్టీ ఇక్కడ రావాల్సిన అవసరం ఉన్నదని ఇవాళ ప్రజలలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నది. దానికి ఇవాళ మా కార్యకర్తల యొక్క కృషి కూడా దోడవుతుంది. 119 నియోజకవర్గాలలో కూడా మేము లీడర్షిప్ని స్ట్రెంథెన్ చేసుకుంటాం. 119 నియోజకవర్గాలలో కూడా పార్టీని జెండా ఎగరేసే విధంగా చేస్తాం. అదేవిధంగా ఇవాళ పోయినోళ్ళు వ్యక్తులు వేళ్ళు, వ్యవస్థ అట్నే ఉంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా మేము గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. వ్యక్తులు వెళ్ళినంత మాత్రాన పార్టీకి ఏమాత్రం నష్టం ఉండదు. తెలంగాణలో త్వరలో టీడీపీ మళ్ళీ పుంజుకుంటుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సదానందంతో బాలకుమార్, HMTV, వరంగల్. టీఎస్పీఎస్సీ భవనాన్ని బీజీ